నుంచి జిల్లాల గ్రామ తరఫు నుంచి గ్రామ శాఖ ఆధ్వర్యంలో అందరం కలిసి రైతు రుణమాఫీ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కావున ఇటు కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ ఆ రోజు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ అక్కడ నష్టం జరిగిన పర్వాలేదు కానీ తెలంగాణ మన రైతుల కొరకు ఉద్యోగస్తుల కొరకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది అందరికీ తెలుసు. అయినా 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో రైతులను అసలు పట్టించుకునే పాపన పోలేదు. కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఇలా ఏమైనా పర్వాలేదు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజిట్ ఉన్నప్పుడు వరంగల్ సభలో నిండు సభలో చెప్పడం జరిగింది. ఏమని, మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 లక్షల రుణమాఫీ ఏకాలం చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాట కట్టుబడి ఈ రోజు నిన్నటి రోజు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ పథకాన్ని ఆయన అమలు చేయడం జరిగింది. అందరికీ తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పిన మాట కట్టుబడి ఉంటుందని ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాల మధ్య తెలంగాణ సాధించుకున్నాం. కానీ 2024లో మాపడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రుణమాఫీ చేశారు. ఈ రోజు 2024 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతు బిడ్డగా ఎన్నో అనేక పోరాటాలు చేసి ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉద్యమాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇలా చరిత్రలో నిలిచిపోయిన మన ఇళ్ళ రేవంత్ రెడ్డి గారికి మన జిల్లాల గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతుల పట్ల వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు స్వీట్లకు పంపిణీ కానీ పటాకులు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇంకా ముందు 6 గ్యారెంటీలు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది, 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా ముందు ఈ రోజు 1వ తారీఖు నుంచి 4,000 పింఛని ఈ రోజు ప్రకటించడం జరిగింది మన సీతక్క గారు, మీకు అందరికి తెలుసు. అలాగే ఉద్యానులకు 6,000 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చేస్తుంది. దళారీ వ్యవస్థకు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమే. కింది కార్యకర్తలు మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే వరకు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, అందరూ సమానమే. కార్యకర్తల్లో పనిచేసి సైనికులుగా పనిచేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ అందరికి తెలుసు. కావున వచ్చే స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ ఇంటి ముందు వచ్చి ఓటు అడుగుతారు. ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారు కానీ మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చెప్పిన మాట తప్పదు. ఎందుకంటే మన నాయకులు చెప్పారు, సోనియా గాంధీ చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, అదే మాట కట్టుబడి 2 లక్షలు రుణమాఫీ చేసింది. ఇవాళ పెద్ద మాటలు మాట్లాడాడు ఎవరు, హరీష్ రావు గారు. ఏమని, బిడ్డ నువ్వు రాజీనామా చేస్తున్నాడు, బిడ్డ మరి ఎక్కడ చెప్పుకున్నావు, రాజీనామా చేయలేదు, 24 గంటలు అవుతుంది. రైతు రుణమాఫీ చేసిండు మా ముఖ్యమంత్రి, బాధ్యత చేసిండు. ఆగస్టు 15 వరకు అన్నావు, కానీ ఆగస్టు 15 కాకముందే జూలై 20 తారీఖు నాడే మేము రైతు రుణమాఫీ చేసిర్రు. ఎక్కడ ఉన్నావు బిడ్డ, రాజీనామాకు సిద్ధంగా ఉండు అని మేము హెచ్చరిస్తున్నాం. మరొకసారి మన జిల్లాల గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన, రైతుల పక్షాన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రైతు కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఆనాడు వరంగల్ డిక్లరేషన్ సభలో చెప్పిండు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం 2 లక్షలని. ఇవాళ నిన్న చెప్పిన మాట కట్టుబడి రుణమాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడుకునే ప్రభుత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవనీయులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ పెట్టి ఇప్పుడు 4 నెలల నుంచి రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు
ఈరోజు రైతులు రుణమాఫీ అయినందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు రైతులు రుణమాఫీ సందర్భంగా ఎన్నో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేస్తా అని చేయలేదు కాబట్టి ఈ రోజు ఏకకాలంగా రేవంత్ రెడ్డి ఒక్కసారి ₹1,00,000 చేసిండు. వచ్చే 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ అన్న మాట ప్రకారం చేస్తుండే కాబట్టి రైతులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. కృతజ్ఞతలు. రైతులకు రుణమాఫీ చేశాను, చాలా ఆనందంగా ఉంది. ఆనాడు సోనియా ఇప్పుడు మాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు మాఫీ చేసింది మన రేవంత్ రెడ్డి గారు. ఈ పార్టీకి రుణపడి రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. రుణమాఫీ చేసినందుకు చాలా చాలా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని చేయుటకు వాగ్దానం చేసింది. కాబట్టి జూన్ 18 తారీఖున మొదటి విడతగా 1 లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ మంజూరు చేయడం జరిగింది. దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరియు ఆగస్టు 15 తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేయటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి ప్రజలందరూ రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ తరఫున ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం, తర్వాత పటాకులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇంతటితో ముగిస్తున్నాం.